వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ లోకల్ రెండు రాష్ట్రాలకి రిలేషన్ ఉన్నాయి కూడా చూద్దాం. సో మనం చేసే కరెంట్ అఫైర్స్ ఏదైతే 2022 జనవరి నుంచి చేస్తున్నామో ఇప్పటికే చాలా వీడియోలు చేశాను. ఇవన్నీ కూడా మీరు ఒక నోట్బుక్ పెట్టుకుని రాసుకోండి. ఎందుకంటే ఏ పేపర్ చూడవసరం లేదు, ఏ మ్యాగజైన్ కొనవసరం లేదు. మీకు కంప్రెన్సివ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు టైం వేస్ట్ కాకుండా మీకు అందించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో దీంట్లో భాగంగా మనం చూద్దాం నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కూడా దీంట్లోనే ఉంటాయి, లోకల్ కూడా మనం పెట్టే ఎక్కువగా నేషనల్ నేను ఫోకస్ చేశాను ఈ వీడియోలో. దీంట్లో ఆర్టిఫిషియల్ సన్ చైనా మనందరికీ న్యూస్లోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ సన్ అంటే చైనా ఆర్టిఫిషియల్ సన్ని క్రియేట్ చేసే పనిలో పడింది అనమాట. మరి ఎందుకు ఇలా? దీనికి కారణం ఏంటి అంటే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ. మనం ఫాజిల్ ఫ్యూయల్స్ వాడడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. చైనాలో ఒకనొక సమయంలో మనకి గ్రామాల్లో కూడా పొల్యూషన్ పెనెట్రేట్ అయ్యిందనమాట. లాస్ట్ 2 years బ్యాక్ చూస్తే కరోనా కంటే ముందు ఆక్సిజన్ వ్యాన్ వచ్చి వీధుల్లో ఆక్సిజన్ స్ప్రే చేసి వెళ్ళే రోజులు దాపురించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ 2025 కల్లా కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వైపు వెళదామని చెప్పి మనకి ఎటువంటి పొల్యూషన్ లేని సహజసిద్ధమైన సన్లో ఏం జరుగుతుందో అలాంటి ఎనర్జీని భూమి మీద క్రియేట్ చేయాలనే ఆలోచన చైనా శాస్త్రవేత్తలకు వచ్చింది. దాంట్లోంచి పుట్టింది ఈ ఆర్టిఫిషియల్ సన్. ఒక రియాక్టర్ తీసుకుంటారు, ఆ రియాక్టర్లో మనకి అది ఒక న్యూక్లియర్ రియాక్టర్లా పనిచేస్తుంది అనమాట. థర్మో న్యూక్లియర్ రియాక్టర్ లాగా పనిచేస్తుంది. అక్కడే హీట్ జనరేట్ చేస్తారనమాట. మీకు చూపిస్తాను ఇక్కడ. ఆర్టిఫిషియల్ సన్ని తయారు చేసిన టెస్ట్ చేసిన కంట్రీ ఏది అంటే చైనా అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి. సన్ కోర్ టెంపరేచర్ జనరల్గా ఎంత ఉంటుందంటే 15 million degrees సెంటిగ్రేడ్ ఉంటుందన్నమాట. ఒరిజినల్గా సన్లో ఉండేది కోర్, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్. కోర్ అంటే సెంటర్ పాయింట్ అనమాట. మరి సూర్యుడి యొక్క ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్లో 15 million degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. దానికంటే 4 రెట్లు పైన 70 degrees సెంటిగ్రేడ్ 70 degrees million సెంటిగ్రేడ్ చైనా ఈ రియాక్టర్లో క్రియేట్ చేసింది. చూడండి ఈ రియాక్టర్ ఎలా ఉందో. ఈ రియాక్టర్ అంటే ఏం లేదు, డ్రమ్లా ఉంటుంది, అదే దాన్ని రియాక్టర్ అంటాం. సిలిండర్లా ఉంటుంది, దాన్ని రియాక్టర్ అంటాం. ఈ రియాక్టర్లో మనకి టెంపరేచర్ హీట్ చేస్తారనమాట. అది ప్లాస్మా స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం దీన్ని ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామాక్ రియాక్టర్ అంటారు. టోకామాక్, TOKAMAK, టోకామాక్ రియాక్టర్. సో ఈ టోకామాక్ రియాక్టర్ అనమాట. దీంట్లోనే మనం అంత హీట్ని అంటే సన్ ఒరిజినల్గా సెంటర్ పాయింట్లో కోర్ పాయింట్లో ఎంతైతే టెంపరేచర్ ఉందో దానికంటే 4 రెట్ల పైన టెంపరేచర్ని క్రియేట్ చేసి ఆ ప్లాస్మా స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఆ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ని బట్టి పట్టి ఉంచి ఆ శక్తిని ఉత్పత్తి చేస్తారనమాట. దాన్ని అంటే ఎండ్లెస్ పవర్లా వాడుకోవచ్చు మనం. ఆ శక్తిని ఎలా వాడుకోవచ్చు? ఎండ్లెస్ పవర్. వాటి నాలెడ్జ్ చూడండి. సో దాన్ని ఏమంటే ఈస్ట్ అంటారు, EAST, ఈస్ట్. ఈస్ట్ అంటే ఏంటి? ఇక్కడ అబ్రివేషన్. ఈస్ట్ అంటే ఏంటంటే ఇది ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామాక్ రియాక్టర్, దాన్ని ఈస్ట్ అంటాం. ఇది అబ్రివేషన్లో కూడా ఇవ్వచ్చు. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే మనకి ఈ టోకామాక్ రియాక్టర్ అనేది దీంట్లో ఏం వాడతారు ఫ్యూయల్గా? డ్యూటేరియం, ట్రిటియం. ఈ డ్యూటేరియం, ట్రిటియం మనం ఎక్కడి నుంచి తీస్తాం? వాటర్ నుంచే తీస్తాం మళ్ళా. సో డ్యూటేరియం, ట్రిటియం ఫ్యూయల్స్ వాడతారు. ఫ్యూయల్స్గా ఏం వాడతారు? ఈ టోకామాక్ రియాక్టర్లో డ్యూటేరియం, ట్రిటియం వాడతారు అనమాట. అదేవిధంగా 2 hydrogen molecules-ని మనకి వాళ్ళు ఏం చేస్తారు? హీలియం పార్టికల్గా మనకి తయారు చేస్తారు. దీన్ని ఏమంటాం మనం? న్యూక్లియర్ సన్లో జరిగేది న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే మనకి ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ నుంచి హీలియం మాలిక్యూల్, 2 hydrogen molecules నుంచి హీలియం మాలిక్యూల్ని తయారు చేస్తారనమాట. అంటే ఉత్పత్తి అవుతుంది. ఈ సన్లో జరుగుతుంది. సో సన్లో హైడ్రోజన్, హీలియం ఉంటుంది ఎక్కువగా. మనకి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల, ఫిషన్ అంటే ఆటమిక్ బాంబ్ విడిపోవడం, ఫ్యూజన్ అంటే గెలవడం అనమాట. సో సన్లో జరిగే ప్రాసెస్ వీళ్ళు ఆర్టిఫిషియల్గా ఈ రియాక్టర్లో మనకి తయారు చేస్తున్నారు అనమాట. అంటే అది ఒక 1 type ఆఫ్ ప్రాసెస్లో మనకి తీసుకొచ్చారు.
సో దీని నుంచి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ఈ టోకమాక్ రియాక్టర్లో ఎప్పుడైతే ఉత్పత్తి జరిగిందో ఎనార్మస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్. అదేవిధంగా మన ఇండియా కూడా ఆదిత్య 1989లో టోకమాక్ రియాక్టర్, ఆదిత్య 1989లో ఆదిత్య అనే ఒక టోకమాక్ రియాక్టర్ని కూడా మనం అంటే దీంట్లో కూడా అడుగులు వేస్తున్నాం మనం కూడా, ఇండియా కూడా. సో 89 నుంచే ఇండియా కూడా స్టార్ట్ చేసింది అనమాట. టోకమాక్ ఒక రియాక్టర్ని ఇండియా ఆదిత్యాన్ని తయారు చేసింది ఎప్పుడో 1989లో. అదేవిధంగా మనం చూస్తే మనకి ఇంటర్నేషనల్ ఐటీఈఆర్, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఐటీఈఆర్, ఇది ఫ్రాన్స్లో ఉంది. ఇది దీంట్లో 7 కంట్రీస్ ఫండింగ్ నేషన్స్ అనమాట. ఇప్పుడు 7 ఫండింగ్ నేషన్స్, దాంట్లో చైనా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, సౌత్ కొరియా, రష్యా, అమెరికా, ఇండియా కూడా ఉంది. సో మన ఇండియా కూడా ఉంది, ఐటీఈఆర్లో ఇండియా కూడా ఉంది. అది ఓవరాల్గా కంట్రీస్ చూస్తే మనకి 35 మెంబర్షిప్ ఉన్నాయి దీంట్లో, బట్ ఫండింగ్ నేషన్స్ మాత్రం 7. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే జర్మనీ అన్నీ వచ్చేస్తాయి, ఇటలీ, ఫ్రాన్స్ అన్నీ. సో ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఐటీఈఆర్లో ఇండియా కూడా ఒక మెంబరే. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఈ పరిస్థితుల్లో పార్ట్గా ఉన్నాం అనమాట. ఓకే, కాబట్టి ఈ యొక్క ఆర్టిఫిషియల్ సన్ వెనకాల ఇంత స్టోరీ ఉంది. ఐటీఈఆర్ తర్వాత నుంచి చైనాది మొదలుపెట్టింది, ఇది ఎప్పుడో ప్రాజెక్ట్ ఇది అనమాట. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా నిర్వచన సదన్ అంటాం, అంటే ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ని నిర్వచన సదన్. ఈ నిర్వచన సదన్ 5 రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి, అది షెడ్యూల్ చేసింది. అది ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి మార్చి వరకు. దాంట్లో ఇప్పుడు మనం 5 రాష్ట్రాల యొక్క అసెంబ్లీ సీట్స్ ఎన్నో తెలుసుకోవాలి. ఇది కాంపిటేటివ్లో వచ్చే అవకాశం, ఎందుకంటే ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సీట్స్ అనమాట. దాంట్లో ఇండియాలోనే ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ 403, యూపీ 403 అనమాట. అంటే ఇది ఒక రిఫరెండంలా మారిపోద్ది అనమాట. నెక్స్ట్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. అంటే ఇండియాలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది అంటే యూపీ 403 అనమాట. 403 స్థానాలు ఉన్నాయి. 119 తెలంగాణ, 175 ఆంధ్రప్రదేశ్, 403 చూడండి ఇండియాలోనే ఎక్కువ అసెంబ్లీ సీట్స్. అలాంటి ఉత్తరప్రదేశ్కి ఉత్తరాఖండ్ 70 ఉన్నాయి అన్నమాట. ఉత్తరాఖండ్ 70 ఉన్నాయి. అలాగే 60 మణిపూర్ 60 మణిపూర్. అలాగే 40 గోవా. అలాగే పంజాబ్ 117 అంటే తెలంగాణ కంటే తక్కువ 2. పంజాబ్ 117, గోవా 40, అదేవిధంగా ఉత్తరాఖండ్ 70, మణిపూర్ 60, అదేవిధంగా మనకి ఉత్తరప్రదేశ్ 403 హైయెస్ట్ అనమాట. సో ఈ 5 రాష్ట్రాల్లో లీస్ట్ ఏముంది అంటే గోవా, తర్వాత మనకి గోవా మణిపూర్ చిన్నవి. ఆ తర్వాత పంజాబ్ పెద్దవి ఏవి అంటే మనకి పంజాబ్, ఉత్తరాఖండ్, అదే మనకి పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్. సో ఈ పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఫోకస్ అనమాట. తర్వాత ఉత్తరాఖండ్, ఇవి చిన్నవి, గోవా ఇవి కూడా. ఓకేనా, ఈ అసెంబ్లీ స్థానాలు గుర్తుపెట్టుకోండి. అలాగే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆఫీస్ ఏమంటే నిర్వచన సదన్ ఢిల్లీలో ఉంది. ఇది షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి న్యూస్లోకి వచ్చి. అదేవిధంగా మనకి పాకిస్తాన్లో మనకి 2 days బ్యాక్ చూస్తే స్నోఫాల్ విపరీతమైన ఫ్రోజన్ ఫాల్ అనమాట. ఇక్కడ పాకిస్తాన్లో ముర్రే అనే ప్రాంతంలో, పాకిస్తాన్ ముర్రే హిల్స్ అనమాట. ఇక్కడ ఇది హిమాలయాస్లో పార్ట్ నియర్ ఇస్లామాబాద్. 22 మెంబర్స్ కిల్డ్. అక్కడ కార్బన్ మోనాక్సైడ్కి చనిపోయారట, CO2 ఎక్కువ రిలీజ్ అయిందిట, కార్బన్ మోనాక్సైడ్. సో పాకిస్తాన్లో మనకి ముర్రే హిల్స్ హిమాలయ జోన్, అది 22 మంది చనిపోయారు ఇస్లామాబాద్ దగ్గరలో. కార్బన్ మోనాక్సైడ్ వచ్చి న్యూస్లోకి వచ్చింది. ఇది కూడా ప్రధాన కారణం వాడు చనిపోవడానికి. అదేవిధంగా మనకి లూనార్ ఎక్స్ప్లోరేషన్, ఇది కూడా చైనాని. అంటే చంద్రుడి పైకి చాంగే 5 అని చెప్పి లాస్ట్ టైం పంపించింది. ఇది ఎవరు? చైనా అనమాట. చాంగే 5 దీంట్లో మనకి చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. ఎక్స్కవేటర్ ఆర్మ్ ఉంది, డ్రిల్లింగ్ మిషన్ ఉంది, లునార్ పెనట్రేటింగ్ రాడార్ ఉంది, శాంపిల్స్ కెనిస్టర్ ఉంది. ఇలా మోడర్న్ వెపన్స్ అని పెట్టి పంపించింది అనమాట. చాంగే 5 చాంగే అనగానే మనకి చైనా భాషలో మూన్స్ గాడెస్ని మనం చాంగే అంటాం అనమాట. అదే పేరు పెట్టారు, చాంగే 5 అని పెట్టారు. ఇది 2020 23 నవంబర్ పంపించారు, లాంచ్ చేశారు 2020. ఇదేంటంటే చైనాలో
ఫస్ట్ చైనాస్ లోనార్ శాంపుల్ రిటర్న్ మిషన్. అంటే ఇంతవరకు చంద్రుడికి పోయి పంపించినవన్నీ కూడా ఏమీ పంపించలేదన్నమాట. ఫస్ట్ శాంపుల్ రిటర్న్ మిషన్ శాంపుల్స్ పంపించింది. ఇది ఏం పంపించిందంటే రీసెంట్గా 2 days బ్యాక్, అందుకే న్యూస్లోకి వచ్చింది. ఫైండ్స్ ఎవిడెన్స్ ఆఫ్ వాటర్. దీని మీద వాటర్ ఉందట, మూన్ పైన కూడా వాటర్ ఉందట. ఈ విషయం ఎవరు చెప్పారు రీసెంట్గా? చాంగే 5. ఇది ఎప్పుడు పంపించారు? 2020 23rd నవంబర్. చాంగే అంటే చైనా భాషలో మూన్ అనమాట, అందుకే దానికి అదే పేరు పెట్టారు, చాంగే 5. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతకుముందు మనకి ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తి ఉర్జిత్ పాటిల్, మనకి ఆర్బీఐ గవర్నర్గా చేశారు. మరి ఈయన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఇది 2016లో ఏర్పడింది, AIIB అంటాం. ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ మనకి ఏషియాలో సోషల్ ఎకనామిక్ అవుట్కమ్ డెవలప్మెంట్ కోసం పెట్టిన బ్యాంక్ ఇది. దీనికి హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంది, చైనా. 104 మెంబర్స్ యాజ్ ఆన్ డే ఉన్నారు. దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉర్జిత్ పాటిల్ ఎన్నికయ్యారు ఒక 2 days బ్యాక్, అందుకే న్యూస్లోకి వచ్చింది. ఉర్జిత్ పాటిల్ ఇంతకుముందు ఇక్కడ సీఈఓగా చేశారు రిలయన్స్లో కూడా, తర్వాత ఆర్బీఐకి నామినేట్ అయ్యారు. సో ఆర్బీఐ గవర్నర్గా చేశారు, తర్వాత రాజీనామా చేశారు కొన్ని విమర్శల వల్ల. ఇప్పుడు ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? బీజింగ్, చైనా. 104 మెంబర్స్ ఉన్నారు. 2016లో ఈ బ్యాంక్ స్టార్ట్ అయింది. 2015లో ఇది యొక్క MOU సైన్ అయిపోయింది. దీంట్లో 104 మెంబర్స్ ఇండియా కూడా ఉంది. కాబట్టి ఈయన వైస్ ప్రెసిడెంట్గా ఉర్జిత్ పాటిల్ మనకి నియమించబడ్డాడు అనమాట. ఓకేనా? సో అదేవిధంగా మనం చూస్తే ఆంగ్ సాన్ సూకీ, ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి ఆంగ్ సాన్ సూకీ, నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టీ. సో ఈ ఆంగ్ సాన్ సూకీ చూస్తే మనకి 4 years ప్రెసిడెంట్. రీసెంట్లీ మనకి నైపితా, అంటే మియన్మార్ క్యాపిటల్ నైపితా. ఇంతకుముందు రంగూన్, బర్మాన మియన్మార్ అంటున్నాం, ఇంతకుముందు రంగూన్ అనేవాళ్ళు. సో ఇప్పుడు నైపితా. సో వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మియన్మార్? నైపితా. ఆ నైపితా కోర్టు 4 years జైలు వేసింది. ఎందుకు జైలు వేసిందంటే ఇక్కడ ఇల్లీగల్లీ ఇంపోర్టింగ్ అండ్ ప్రొసెసింగ్ వాకీ టాకీ, ఇల్లీగల్ అట, ఆమె వాకీ టాకీ వాడారట ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని పర్మిషన్ లేకుండా. వైలేటింగ్ కరోనా రెస్ట్రిక్షన్స్, ఇది అయితే సిలీగానే ఉంటుంది మనకి చూడడానికి, అంత పెద్ద లీడర్ ఆమె. సో వైలేటింగ్ కరోనా రెస్ట్రిక్షన్స్. సో ఎవ్రీబడి నౌ ఇన్ ఇండియా వైలేటింగ్ సేమ్ థింగ్. సో వైలేటింగ్ కరోనా రెస్ట్రిక్షన్స్ అట, ఇల్లీగల్లీ ఇంపోర్టింగ్ అండ్ ప్రొసెసింగ్ వాకీ టాకీ అట, 4 years జైలు శిక్ష వేశారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఓకే, అదేవిధంగా మనకి ఈ చిత్రంలో ఉన్నది గురు గోవింద్ సింగ్ గారు మధ్యలో. ఇక్కడ ఆయన కుమారులు ఇద్దరు అనమాట, గురు గోవింద్ సింగ్. ఇప్పుడు పంజాబ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మనకి, కాబట్టి మోడీ గారు December 26ని మనకి వీర్ బాల్ దివస్గా అనౌన్స్ చేశారు. December 26 వీర్ బాల్ దివస్. ఎందుకంటే ఆయన బ్రదర్స్ అంటే గురు గోవింద్ సింగ్ యొక్క సన్స్ షహీబాజ్గా జొరావర్ సింగ్ అండ్ ఫతే సింగ్ ఇద్దరు కూడా బ్రదర్స్ చనిపోయారు December 26, 1705లో December 26 చనిపోయారు. కాబట్టి ఈ రోజుని వాళ్ళు ఏమంటున్నారు, మనకి మోడీ గారు రీసెంట్గా డిక్లేర్ చేశారనమాట. ఇది వీర్ బాల్ దివస్. ఇది చాలా ఇంపార్టెంట్. గురు గోవింద్ సింగ్ సన్స్ ఇద్దరు కూడా చనిపోయిన రోజు కాబట్టి వీర్ బాల్ దివస్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రైల్వే నెట్వర్క్ రూట్లో ఇండియా చూస్తే 66,687 కిలోమీటర్లట. దాంట్లో తెలంగాణకి 1737 అంటే 2.8% మాత్రమే. అంటే తెలంగాణ రూట్ చూసుకుంటే మనకి దేశంలో 2.8% విస్తరించి, అంటే ఈ ప్రాజెక్టులు ఎక్కడ ఉండిపోయినాయి. బీహార్ కంటే సగం కూడా లేదు, 4th ప్లేస్లో ఉన్నాం. బీహార్ వెనుకబడిన ప్రాంతము, అదే ముందంజలో ఉంది రైల్వే రూట్లో. బట్ తెలంగాణ మాత్రం ఇంకా వెనుకబడే ఉంది రైల్వే రూట్లో. బట్ ఈ గవర్నెన్స్లో దూసుకుపోతుంది, గవర్నెన్స్లో దూసుకుపోతుంది, బట్ 4th ప్లేస్లో ఉంది. ఇది మనకి లేటెస్ట్గా న్యూస్లోకి వచ్చిన అంశం. అలాగే 13 ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ జార్ఖండ్ రాంచీలో జరిగింది. ఇది 13th ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. దీంట్లో అరకు వ్యాలీ ఒక డ్యాన్స్, ఉమెన్ డ్యాన్స్, దింసా డ్యాన్స్. ఇది అరకు వ్యాలీ పాడేరు అరకు వ్యాలీలో దింసా డ్యాన్స్ అనమాట. ఈ దింసా డ్యాన్స్ని మనకి దింసా బైసన్ 2 డ్యాన్సెస్ని కూడా మనకి రాజమౌళి గారు బాహుబలి సినిమాలో కూడా ఆయన దీన్ని ఉపయోగించారు. సో ఈ దింసా డ్యాన్స్ అరకు వ్యాలీ ఆంధ్రప్రదేశ్ ఇది 3rd ప్లేస్లో నిలబడింది. 3rd ప్లేస్లో నేషనల్ వైడ్ గుర్తింపు కూడా వచ్చింది. నేషనల్ వైడ్
మనకి దేశం ఈ యొక్క డ్యాన్స్ని గుర్తించింది అనమాట. థర్డ్ ప్లేస్లోకి వస్తుంది. థర్డ్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్, దింసా డ్యాన్స్ తరకు వ్యాలీ. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఇది న్యూస్లోకి వచ్చింది. ఈరోజు పేపర్లో కూడా అంతా ఇదే వచ్చింది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఒకటి లెటర్ టు జలసంఘం వాటర్ కమిషన్కు లెటర్ రాసింది. 2010లో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 వేశారు. ఇది రిపోర్టు పార్షియల్ రిపోర్ట్ 2010లో ఇచ్చింది. బ్రజేష్ కుమార్ దీనికి ఎవరు? బ్రజేష్ కుమార్. దీని మీద చాలాసార్లు మీకు వీడియోలు కూడా చేశాను. బ్రజేష్ కుమార్ ఫైనల్ రిపోర్ట్ 2013లో ఇచ్చింది. 2 times రిపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్. ఓకే, సో దాంట్లో 800 TMCFT అట బే ఆఫ్ బెంగాల్లో వృధాగా పోతుందట కర్ణాటక వాదిస్తుంది అనమాట. ఇది తప్పు అని చెప్పి తెలంగాణ రోటే లెటర్ 2012-13 నుండి 18-19 వరకు, అంటే ఈ మధ్యకాలంలో వరకు కూడా బంగాళాఖాతంలో పోయేది 800 కాదు, తప్పు చెబుతుంది కర్ణాటక. ఓన్లీ 84 TMCFT మాత్రమే మనకి వృధాగా పోతుంది అని చెప్పడం జరిగింది. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర అలోకేట్ చేసింది 1573 మనకి TMCFT వాడుకోవాలి 2 రాష్ట్రాలు కలిపి. కానీ ఇవి 2 ఇల్లీగల్గా మనకి 1834 వాడుకుంటున్నాయి. తద్వారా ఏపీ, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆయన 2 రాష్ట్రాలు కోట్ చేశారు. ఏపీ, తెలంగాణ కూడా ఈ యొక్క బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల అన్యాయం అయిపోతున్నాయి అని చెప్పి ఆయన ఈరోజు పేపర్లో కూడా వచ్చింది ఇది. సో కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 మనం చూస్తే 65% అవైలబిలిటీ ఆఫ్ వాటర్ తీసుకున్నారు ఆయన. ఇంతకుముందు అయితే మనకి 75%, ఇది బచావత్, ఇది 65% వాటర్ అవైలబిలిటీ తీసుకుంటేనా. అలాగే ఈ బచావత్ ఏం చెప్పాడు, తుంగభద్ర బేసిన్లో 290 TMCFT వాటర్ అంటే అది బ్రజేష్ కుమార్ ఏం చేశాడంటే 36 పెంచాడు అనమాట. అంటే 326, 290 + 36 అంటే ఈ బ్రజేష్ కుమార్ ఎక్కువ చేసి చూపిస్తున్నాడు. అలాగే కోయినా 25 TMCFT, తుంగభద్ర తెలుగుగంగ 25 TMCFT. ఈ కోయినా 25 TMCFT, అలాగే తెలుగుగంగ 25 TMCFT, ఈ 2 కూడా కృష్ణా దేశంలో లేవు. తద్వారా ఆంధ్ర, తెలంగాణకి ఎటువంటి యూజ్ లేదు ఈ 50 TMCFT వల్ల కూడా. ఇది మహారాష్ట్రకి, ఇది మద్రాస్, చెన్నైకి లబ్ధి చేకూరుతుంది. తద్వారా 2 రాష్ట్రాలు తీవ్రంగా లాస్ అవుతున్నాయి. తెలుగుగంగ 25 TMCFT వాటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి డైవర్ట్ చేస్తున్నారు మద్రాస్ త్రాగునీరుకి. కోయినా ప్రాజెక్టు ఇది 25 TMCFT. దీనివల్ల ఉపయోగం మహారాష్ట్రకు ఉంది, మాకు లేదు. దీనివల్ల తమిళనాడుకు ఉంది, 2 తెలుగు రాష్ట్రాలకు లేదు. కాబట్టి ఇదంతా మళ్ళీ రివ్యూ చేయండి ఒకసారి అని చెప్పడం జరిగింది. ఇవి మనకి న్యూస్లోకి వచ్చి ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ 2 తెలుగు రాష్ట్రాలకి కూడా. ఓకే, సో అదేవిధంగా 24th గవర్నెన్స్ సమిట్ హైదరాబాద్లో జరిగింది. సో హైదరాబాద్ ఈ యొక్క ఐటీలో ముందుకు దూసుకుపోతుంది గ్రోత్ రేట్లో కూడా. అలాగే గవర్నెన్స్, మొబైల్ గవర్నెన్స్ కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆ సభలో కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో 24th గవర్నెన్స్ సమిట్ ఏ సిటీలో జరిగింది? చెన్నై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ అంటే హైదరాబాద్లో జరిగింది అనమాట. ఓకే, సో అదేవిధంగా ఈ ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మన న్యూస్లోకి వచ్చింది. టోటల్ తెలంగాణ చూస్తే 3,56,56,894 ఓట్లు ఉన్నాయి. సో 3 కోట్ల పైన ఉన్నాయి. దాంట్లో మేల్ పురుషులు 1,52,00,000, స్త్రీ ఫిమేల్ 1,50,00,000. సో మనకి చూస్తే ఇక్కడ మేల్ ఓటర్స్ మోర్, తెలంగాణలో మేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. తెలంగాణలో 1,52,00,000, 1,50,00,000 ఈ నెంబర్ వదిలేసేది ఇవి. సో హైదరాబాద్ ఎక్కువ ఓటర్స్ ఉన్నది హైదరాబాదు. అలాగే రంగారెడ్డి సెకండ్ ప్లేస్లో, మేడ్చల్, మల్కాజ్గిరి థర్డ్ ప్లేస్లో. ఇక లీస్ట్ ప్లేస్లో ఉండే మనకి ములుగు తక్కువ జనాభా ఉంది, నారాయణపేట, ములుగు ఉంటాయి. సో ఏపీ 4 కోట్ల పైన, ఇక్కడ 3,56,899 అంటే 4,7,36,269. సో 4 కోట్ల పైన ఉంది. దీంట్లో విచిత్రం ఏంటంటే తెలంగాణలో మేల్ వాటర్స్ ఎక్కువ ఉంటే ఏపీలో ఫిమేల్ వాటర్స్ ఎక్కువ ఉన్నారు. చూడండి, 2 కోట్లు, ఇక్కడ 2 కోట్లు, ఈ 2 కోట్లు 1 లక్ష, 2 కోట్ల 5 లక్షలు, మిగతా అవసరం లేదనుకోండి. సో 2,05,00,000 మంది ఫిమేల్ వాటర్స్, అంటే 4 లక్షల మంది ఎక్కువ ఫిమేల్ వాటర్స్ ఉన్నారు ఏపీలో అనమాట. ఓకేనా, ఈస్ట్ గోదావరి ఎక్కువ, విజయనగరం చాలా తక్కువ ఉంది. సో 1000కి 973 మెంబర్స్ వాటర్స్ ఉన్నారు. 1000 మంది జనాభా తీసుకుంటే ఏపీలో 973 వాటర్స్. సో ఇది ఏపీ తెలంగాణల మధ్య మనం చూసుకుంటే వాటర్ లిస్ట్ అండి. 3 కోట్లు, 4 కోట్లు. ఓకేనా, 2 రాష్ట్రాల వరకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం చూస్తే ఇక్కడ TSPSC
లోకల్ సబ్జెక్ట్స్ వాల్యూమ్ 2 ఆల్రెడీ అమెజాన్లో అవైలబుల్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు సార్ వచ్చిందా అని. ఇప్పుడో వచ్చింది. అలాగే ఏపీపీఎస్సీ వాల్యూమ్ 2 కూడా అవైలబిలిటీ ఉంది. వాల్యూమ్ 1 ఆల్రెడీ ప్రింటింగ్ స్టార్ట్ అయింది, పొంగల్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఎంసీక్యూ అయిపోయింది, ఒక 3 డేస్లో మీకు అమెజాన్లో ఉంటుంది ఎంసీక్యూ కూడా. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. ఏ బుక్స్ మ్యాగజైన్ కూడా అవసరం లేదు మీకు. సో ఈ రూపా వీడియోస్ ఒక్కటే సరిపోతుంది. అది గ్రూప్ 2 అయినా, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, ఏఈఏడబ్ల్యూ అయినా, ఆర్ఆర్బీ అయినా, స్టాఫ్ సెలక్షన్ అయినా కూడా అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని కవర్ చేస్తున్నాను కాబట్టి మీకు ఆ యొక్క టైం సేవ్ అవుతుంది. ఆ ఎఫర్ట్ని వేరే చోట పెట్టండి మీరు, అంటే వేరే సబ్జెక్ట్ మీద పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా రూపా ఐఏఎస్ ఆఫ్లైన్ కోచింగ్ 20వ తారీఖున 20th అంటే పొంగల్ తర్వాత జనవరి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే రూపా మెంబర్స్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.